పాడతిప్పలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకులు కళేపారములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒక్కడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూ ఉన్నవారు మమ్ము నపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా ఎంతవరకు కోపపడదవు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వులు దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకు. నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొని నిమ్ము. మా రక్షణ కర్తవు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు